వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లినట్లుగా సమాచారం. పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండరాదంటూ కూడా ఆంక్షలు విధించారు. పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు జేసీ ప్రభాకర్ వర్గీయులు సమాయత్తమవుతున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్లు ప్రస్తుత సమాచారం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రజెంట్ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టారు. ఏడాది తర్వాత సొంత ఇంటికి చేరుకున్నారు పెద్దారెడ్డి. అయితే దాడి జరిగే అవకాశం ఉండొచ్చనే అనుమానాలతో పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని తాడిపత్రి విడిచి వెళ్లాలని పెద్దారెడ్డిని పోలీసులు కోరారు. అయితే తనకు హైకోర్టు అనుమతి ఉందని పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేసింది మున్సిపల్ సిబ్బంది. అటు జేసీ కూడా తాడిపత్రిలోనే ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నేను చెప్పేది ఒకటే, పెద్దానికి నేను శత్రువు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రజెంట్ పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పెద్దారెడ్డిని బలవంతంగా కూడా అరెస్టు చేసి తీసుకెళ్లినట్లుగా సమాచారం. ప్రజెంట్ పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండరాదంటూ కూడా ఆంక్షలు విధించారు. అయితే పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు జేసీ ప్రభాకర్ వర్గీయులు సమాయత్తమవుతున్నారనే నేపథ్యంలోనైతే ప్రజెంట్ కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఒక సీక్రెట్ ప్రాంతానికి కూడా తరలించినట్లుగా ప్రజెంట్ సమాచారం ఉంది. అయితే గతంలో కూడా తాడిపత్రికి రావాలని చెప్పి ట్రై చేసినప్పుడు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే కనుక డెఫినెట్గా అక్కడ శాంతి భద్రతలు అనేవి కూడా అక్కడ శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అని చెప్పి కూడా పోలీసులు అక్కడికి రావద్దని చెప్పి అదేవిధంగా అక్కడికి అడ్డుకోవటం జరిగింది. ఆ తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించి కోర్టు పర్మిషన్ కూడా తెచ్చుకున్న తర్వాత అయినప్పటికీ కూడా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించలేదు. ఇక ఈసారి కోర్టు ఆర్డర్స్ని ధిక్కరణ చేశారని చెప్పి కూడా అక్కడ పోలీసుల మీద కూడా పెద్దారెడ్డి పిటిషన్ వేశారు కోర్టులో. ఆ తర్వాత కోర్టు కూడా పెద్దారెడ్డిని అలో చేయాలి అని చెప్పి తాడిపత్రిలోకి అలో చేయాలని చెప్పారు దానికి సంబంధించి. అయితే ఆ తర్వాత ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం జరిగింది. మరలా కూడా తాడిపత్రిలోకి వచ్చిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ వర్గీయులు ఆయనకి దాడి చేసేందుకు కూడా ప్రజెంట్ సమాయత్తమవుతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండటంతో కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రజెంట్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే సేఫ్గా ఉంచేందుకు వేరే ప్రాంతానికి తరలించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ అన్ని పరిణామాలతో కూడా ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రజెంట్ టెన్షన్ వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే ఎట్టకేలకు 2 సార్లు కోర్టుకు వెళ్లిన తర్వాత తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్మిషన్ తెచ్చుకున్నారు. దానికి భద్రత కూడా కల్పించాలంటూ కూడా కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు తాడిపత్రిలోకి అడుగు పెట్టిన తర్వాత మరలా కూడా ఆయన మీద దాడి జరిగేందుకు ప్రజెంట్ సమాయత్తమవుతున్నారన్న ఇన్ఫర్మేషన్ పోలీస్ వర్గాలకు ఉండటంతో కూడా ప్రజెంట్ అయితే ఆయన్ని అదుపులోకి తీసుకొని ఒక సేఫ్ ప్రాంతంలోనైతే ఉంచినట్లు తెలుస్తోంది. అయితే దాడి జరగవచ్చు అనే అనుమానాలతోనే ప్రజెంట్ పెద్దారెడ్డి ఇంటి దగ్గర అయితే భారీగా పోలీసులు మోహరించారు. ఇక శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కూడా గతంలో కూడా కోర్టు తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అలో చేయాలని చెప్పిన తర్వాత కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఒకే ఒక కారణంతో పోలీసులు పెద్దారెడ్డి విషయంలో తాడిపత్రిలోకి అనుమతి చేయలేదు. అయితే ఆ తర్వాత మళ్ళీ కూడా కోర్టు ఆర్డర్స్ని ధిక్కరణ చేశారు. నేను తాడిపత్రికి వెళ్ళాలి అని చెప్పి పెద్దారెడ్డి మళ్ళీ కూడా కోర్టులో పిటిషన్ వేయటము, ఆ పిటిషన్ విచారణకు వచ్చి కూడా ఆ తర్వాత పోలీసులను మందలించి కూడా ఆయనకి భద్రత కల్పించాలి, పెద్దారెడ్డికి భద్రత కల్పించి ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టే విధంగా అలౌ చేయాలని చెప్పి మరలా కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు రావటం జరిగింది. ఆ తర్వాత మళ్ళా కూడా ఆయన మీద డెఫినెట్గా కూడా ఒకవేళ కనుక దాడి జరిగితే కనుక తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. తాడిపత్రిలో కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు, దానివల్ల వేరే ఇటు కార్యకర్తలు కూడా కొట్టుకుంటారు, దానివల్ల విపరీత పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి అని చెప్పి ముందలే పోలీసులు కూడా ఈ సిచ్యువేషన్ అంతా కూడా చేయి దాటిపోకుండా ఉండేందుకైతే పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకొని వేరే ప్రాంతానికి తరలించారు. ప్రజెంట్ అయితే ఆయన్ని ఒక సేఫ్ జోన్లో ఉంచినట్లు దాడి జరగకుండా మరలా దాడి జరిగితే కనుక డెఫినెట్గా జేసీ వర్గీయులకు పెద్దారెడ్డి వర్గీయులకి
ఈ రెండు వర్గీయులకి మధ్య దాడి జరిగితే కనుక ఆ పరిణామాలు అనేవి కూడా తాడిపత్రిలో ఎస్పెషల్లీ తాడిపత్రిలో చేయి దాటిపోతాయి. తాడిపత్రిలో ఇరు వర్గాలు కనుక ఘర్షణకు దిగితే ఇంకా ఆ ఘర్షణలో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇరు వర్గాలు కొట్టుకుంటాయి. ఆ తర్వాత కర్రలతో రాళ్లతో వీటన్నిటితో దాడులు చేసుకునే అవకాశం ఉంటుంది. శాంతి భద్రతలు అనేవి కొరబడతాయి అని చెప్పి గతంలో కూడా ఇదే కారణంతో తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అలో చేయలేదు. ఇప్పుడు కోర్టు స్టే తీసుకొని పోలీస్ బందోబస్తుతో ఆయన వచ్చిన తర్వాత తాడిపత్రికి ఇప్పుడు కూడా జేసీ వర్గీయులు ఆయన మీద దాడి చేయబోతున్నారు అని చెప్పి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానికోసం వాళ్ళందరూ సన్నద్ధమవుతున్నారన్న ఇన్ఫర్మేషన్తోనే ఇప్పుడు పెద్దారెడ్డిని పోలీసులు మనం చూస్తూ ఉన్నాం కదా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని కేవలం శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఆయన అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని కూడా ఆయన వర్గీయులు వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూనే ఉన్నారు. పోలీసులు ప్రజెంట్ ఆయన పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తును కల్పిస్తూ ఉన్నారు. ప్రజెంట్ పెద్దారెడ్డి ఒక సేఫ్ జోన్లో పోలీసుల అదుపులోనే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఒకవేళ అయితే దీనికి ముందల ప్రజెంట్ పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. దీన్ని పెద్దారెడ్డి కూడా ఎందుకంటే ఆయన 2 సార్లు కోర్టుకు వెళ్ళారు. పిటిషన్ వేసి మరి తాడిపత్రిలో ఉండేందుకు అనుమతి తీసుకొని నన్ను అలో చేయాలని చెప్పి దీనికి బందోబస్తు కూడా కల్పించాలి పోలీసులు. కొంతమంది సిఐ వీళ్ళందరూ కూడా అడ్డుకుంటున్నారు నన్ను రానివ్వకుండా అని చెప్పి కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళని మందరించి కోర్టు కూడా అలో చేయాలని చెప్పి చెప్పడము జరిగింది. అయితే ఇప్పుడు తాడిపత్రికి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం కదా పోలీసులు ప్రజెంట్ ఆయన అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్న సమయంలో కూడా ఆయన నేను రానంటూ కూడా వారిస్తూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పోలీసులు ఇక నచ్చజెప్పి ఏదో ఒక విధంగా బలవంతంగానో ప్రజెంట్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే ఆయనకి భద్రతను కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడే ఉంటే భద్రత కల్పించడం మా వల్ల కాదు, కంట్రోల్ చేయడం కూడా మా వల్ల కాదు, శాంతి భద్రతలు అనేవి కూడా దెబ్బతింటాయి అని చెప్పి కూడా పోలీసులు ప్రజెంట్ వాళ్ళ తరఫున అయితే యాక్షన్ తీసుకొని కంటిన్యూ చేశారు. అసలు అయితే తాడిపత్రిలో ప్రజెంట్ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మరి అదుపులోకి తీసుకున్న తర్వాత పెద్దారెడ్డిని ఎక్కడికి తరలించారు, ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, అసలు ప్రజెంట్ తాడిపత్రిలో పరిస్థితి ఏంటి? మొన్న హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పెద్దారెడ్డి గారు ఈ రోజు ఉదయం తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి చేరుకున్నారు. అయితే తాడిపత్రికి చేరుకున్న తర్వాత పోలీసులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన్ని అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రాంతానికి తరలించారు. రేణుశ్రీ, అయితే ప్రజెంట్ అసలు తాడిపత్రిలో ఎటువంటి వాతావరణం కొనసాగుతుంది? ఆయన ఇంటి దగ్గర ఎటువంటి భద్రతనిస్తున్నారు పోలీసులు? తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతా ఉంది రేణుశ్రీ. అటు వైకాపా శ్రేణులు, ఇటు టీడీపీ శ్రేణులు, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి పైన దాడులు చేయాలని సమాయత్తం అవుతున్నారు, సిద్ధంగా ఉన్నారు. 2 వర్గాలు మోహరించున్నాయి. ఉత్కంఠంగా ఉంది రేణుశ్రీ తాడిపత్రిలో పరిస్థితి. ఒకవేళ కనుక అంటే ప్రజెంట్ పెద్దారెడ్డి మీద దాడి జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ తోనే ఆయన అదుపులోకి తీసుకున్నారా? రేణుశ్రీ, పోలీసులు హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకపోవడం ఒకటైతే, రెండోది స్థానిక మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తండ్రైన ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి మేరకు పోలీసులు పనిచేస్తారని చెప్పి వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. రేణుశ్రీ, ఇక్కడ దాడులు జరుగుతాయనే ముందస్తు నేపథ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందుతుంది రేణుశ్రీ. అయితే ప్రజెంట్ పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడ ఉంచారనే ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా ఇప్పుడు బయటికి రాలేదు. అయితే దీని మీద కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయటం కానీ ఇటువంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా? ఇక్కడ ఆందోళన ఉత్కంఠ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది రేణుశ్రీ. అయితే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి ఏ ప్రాంతానికి తరలించారు, ఎక్కడ పెట్టారు, తాడిపత్రి నుంచి మళ్ళీ తిమ్మంపల్లి తరలించారా, ఎక్కడ తరలించారనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు రేణుశ్రీ. అయితే గతంలో కూడా కోర్టు తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అలో చేయాలని చెప్పిన తర్వాత కూడా శాంతి భద్రతలు దెబ్బతింటాయి అన్న నేపథ్యంలో మేము అలో చేయట్లేదని పోలీసులు చెప్పారు. సో ప్రజెంట్ శాంతి భద్రతలు ఏ విధంగా కొనసాగిస్తున్నారు అక్కడ? పదే ఇక్కడ 2 అంశాలు రేణుశ్రీ. హైకోర్టుకు పెద్దారెడ్డి గారు 2 సార్లు వెళ్లారు. 2 సార్లు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. పెద్దారెడ్డికి సరైన భద్రత కల్పించాలని చెప్పి ఎస్పీ జగదీష్ గారికి హైకోర్టు ఆదేశించింది. అయితే ఎస్పీ గతంలో ఒకసారి పెద్దారెడ్డి గారికి లేఖ రాశారు, మేము మీకు భద్రత కల్పించలేము, శాంతి భద్రత విగుతార సమస్య వస్తుంది కాబట్టి మేము భద్రత కల్పించలేము కాబట్టి మీరు తాడిపత్రి రావద్దని గతంలో ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజుల క్రితం కూడా ఆయన తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి రావడానికి ప్రయత్నం చేయగా తిమ్మంపల్లిలోనే పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆయన ఎస్పీ జగదీష్ తర్వాత స్థానిక సీఐ మీద కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు పెద్దారెడ్డి హైకోర్టులో. అది విచారణ జరుగుతుంది రేణుశ్రీ. అయితే ఇవాళ
పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకునేటప్పుడు కూడా ఆయన మీద దాడి జరుగుతుందన్న ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా బట్ ఆయన పోలీసులకి ఆయన సహకరించలేదు, దానికి ముందర వాగ్వాదానికి కూడా దిగారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు ఇక్కడ ఎన్నికల తర్వాత, సాధారణ ఎన్నికల తర్వాత గత సంవత్సరం రోజుల నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించడం లేదు పోలీసులు. ఆయన 2 సార్లు హైకోర్టుకి వెళ్లారు, 2 సార్లు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్థానిక స్థానిక పోలీసులు శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటాయి, దాడులు జరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో మేము ఆయన తాడిపత్రికి అనుమతించడం లేదని పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగా ఆయన ముందస్తు అరెస్ట్ చేశారని చెప్పి సమాచారం అందుతుంది రేణుశ్రీ. అయితే ఇవాళ అదుపులోకి తీసుకోవటం జరిగింది. మరి దీని మీద మరలా కూడా పెద్దారెడ్డి ఏమైనా కోర్టుకు వెళ్ళనున్నారనుకోవచ్చా? అయితే రేణుశ్రీ, ఇక్కడ పెద్దారెడ్డి ఎస్పీ జగదీష్ పైన, స్థానిక సిఐ పైన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్ ఉంది రేణుశ్రీ. దాని మీద తీర్పు వచ్చిన తర్వాత ఆయన ఫర్దర్ స్టెప్ వేస్తాడని చెప్పి అనుకోవచ్చు రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ప్రజెంట్ తాడిపత్రిలోనైతే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే 2 సార్లు పిటిషన్ వేసిన తర్వాత కూడా కోర్టులో 2 సార్లు కూడా తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అలౌ చేయాలని చెప్పి కోర్టు చెప్పినప్పుడు, మొదటిసారి అలౌ చేయాలని పెద్దారెడ్డికి చెప్పినప్పుడు అక్కడ స్వయంగా కూడా పోలీస్ అధికారి లేఖ రాశారు. మీరు కనుక తాడిపత్రిలోకి అడుగు పెడితే ఇక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేయటం మా వల్ల కాదు అని చెప్పి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా లెటర్ రాశారు. ఆ తర్వాత కోర్టు చెప్పినప్పటికీ కూడా అలౌ చేయట్లేదు, కోర్టు ధిక్కరణ అంటే కోర్టు ఆర్డర్స్ని ధిక్కరణ చేశారు అధికారులు అని చెప్పి కూడా మరలా పిటిషన్ వేయటం జరిగింది. ఆ తర్వాత కూడా కోర్టు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అలౌ చేయాలని చెప్పటము, బందోబస్తు కూడా కల్పించండి చెప్పడం జరిగింది. ఆ తరువాత ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టిన తరువాత ఆయన మీద ఖచ్చితంగా కూడా దాడి జరగబోతోంది. ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వర్గీయులందరూ కూడా ఆయన మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన టైంలో కూడా మనం చూస్తే ఆయన అస్సలు సహకరించట్లేదు. ఆయన నన్ను అదుపులోకి తీసుకోవద్దంటూ కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోతున్న దృశ్యాలనే మనం చూస్తున్నాము. చివరికైతే అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా అయితే ప్రజెంట్ పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన తన స్వగ్రామానికి తరలించారా లేదంటే మరేదైనా ప్రాంతంలో ఆయన్ని భద్రంగా ఉంచారా అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంకా క్లియర్గానైతే బయటికి రాలేదు. మరోవైపు ఆయన శ్రేణిలో కూడా ఆందోళన నెలకొని ఉంది. పెద్దారెడ్డిని ప్రజెంట్ ఎక్కడ ఉంచారని కూడా ఆందోళన నెలకొని ఉంది. అయితే గత 1 సంవత్సరంగా కూడా తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అలౌ చేయటం లేదు. అయితే చివరిగా ఇప్పుడు అలౌ చేసిన తర్వాత కూడా ప్రజెంట్ తాడిపత్రిలో అయినప్పటికీ కూడా 1 సంవత్సరం తర్వాత వచ్చినప్పటికీ కూడా ఇంకా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. పోలీసులు అయితే ప్రజెంట్ అక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి అక్కడ శాంతి భద్రతలను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు.